ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ ధను అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే, ఈరోజు నేనైతే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఒక 2 గ్లాసులు మినపప్పుకి ఒక 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకున్నాను. నేను ఒక్కొక్కరైతే ఒక్కొక్క వేలో చేస్తారు. నేనైతే యాక్చువల్లీ ఇడ్లీ కోసం అనేసి నేను మినపప్పు నానబెట్టానండి. ఇడ్లీ అయితే చేయడానికి పప్పు రాత్రి మనం కలుపుకోవాలి. నేనైతే అలా కలుపుకోలేదనేసి నేను ఏం చేశానంటే ఒక చిన్న మ్యాజిక్ చేస్తానండి. ఆ పప్పు మినపప్పు రుబ్బింది ఉంది కదండి, అదైతే నేను తీసుకొని అందులో మార్నింగ్ చూసేటప్పటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించేసరికి నాకైతే ఏమీ దొరకలేదు. అలా దొరకకపోయేసరికి నేను ఏం చేశానంటే అందులో కొద్దిగా ఒక పావు పప్పులా ఉంటుందండి, ఆల్రెడీ రుబ్బిందని. అది నేను ఏం చేశానంటే అందులోకి కొద్దిగా ఇడ్లీ రవ్వ కలిపేసి ఆ ఇడ్లీ రవ్వలో నుంచి అలాగా ఇలా చేసుకున్నానండి. మిక్సీ చేసిన తర్వాత గారెలు అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలా చేయండి. గారెలు అయితే చాలా చక్కగా వస్తాయి. అలా వేసుకున్న తర్వాత గోల్డ్ ఫ్లేమ్లో కొంచెం రంగు ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఇలా తీసేసుకోవాలి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై బాగా అయిన తర్వాత వేసుకుంటే గారెలు అయితే బాగా ఫ్రై అవుతాయండి, చక్కగా ఉంటాయి. తినడానికి అయితే చాలా రుచికరంగా ఉన్నాయి. మా పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ మరి తప్పదండి. ఆయిల్ లేకుండా అయితే మనం ఏమీ కుకింగ్ చేయలేము. అన్నీ ఆయిల్ వేసుకుని కుకింగ్ చేయాలి. అలా అని డైలీ ఏం తినమండి. ఏదో ఒకసారి బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు హడావుడిగా ఏం చేయాలంటే గారెలు లేకపోతే ఇలాంటి ప్రయోగాలు అయితే వస్తాయండి. అసలు ఈరోజు సండే కదండి, అందుకనే పిల్లల కోసం స్పెషల్గా పొంగల్ కూడా ఉంది. రేపే భోగి కదా, ఈరోజు ముందుగా పిండి వంట అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే గారెలు ఇలా వచ్చేయండి. చూడండి, నేను ఇలాగా పేపర్లో వేసుకొని ఆయిల్ అయితే దానికి అంటుకుంటుంది. ఇలా నేనైతే తీసేసుకున్నాను. చక్కగా కుకింగ్ అయ్యేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి గారెలు అయితే. చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఆల్రెడీ నేనైతే ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చేయాలంటే మీ పిల్లలకి ఇలా చక్కగా వంటలు చేసి వండేసి పెట్టండి. ఎందుకంటే పొంగల్ సెలబ్రేషన్స్, పొంగల్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. తినడానికి కూడా వాళ్ళకి టైం ఉంటుంది. అదే స్కూల్ టైంలో అయితే మనం వాళ్ళకి ఏదో పెట్టాలనుకుంటాం కానీ పెట్టలేకపోతాము. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా రెడీ చేయడం, స్కూల్కి పంపించడం ఇదే హడావుడిలోన. అందుకని ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా ఏవైనా వంటలు వండి కుకింగ్ చేసి వాళ్ళకి బాగా ఇలా ఇష్టంగా ఉన్నవి వండేసి పెట్టండి. వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదిగోండి, నేనైతే ఇలా గారెలు ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు కూడా ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్లో పెట్టండి. బాయ్ బాయ్.